విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ ప్రయాణం ఖరారైనట్లుగా తెలుస్తోంది. దీనిపై ఈరోజు మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు ఢిల్లీ ప్రయాణం అవుతున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రయాణానికి సంబంధించి అవన్నీ కూడా ఏర్పాట్లన్నీ ఖరారైనట్లుగా కూడా తెలుస్తుంది. ఢిల్లీ ప్రయాణం ఒకటే కాదు, అక్కడికి వెళ్ళి ఏం మోదీ గారిని కలవడం వెనుక ఆంతర్యం ఏంటి, ఆయన్ని నిజంగా అమరావతి పునఃప్రారంభ పనులకి ఆహ్వానిస్తున్నారు అన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. అప్పుడున్న అమరావతికి 9 నెలల్లో మారిన అమరావతికి చాలా చేంజెస్ వచ్చాయి. మళ్ళీ పునఃప్రారంభానికి మోదీ గారిని ఆహ్వానించడం అంటే చాలా మందిలో కూడా కొంత ఆసక్తి అనేది కనిపిస్తుంది. ఏం సార్, ఎలా చూడాలంటారు? అంటే అమరావతి అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు వీలైనంత ఎక్కువగా వరల్డ్ హెడ్లైన్స్ లో ఉంచాలని ట్రై చేస్తూ ఉన్నారు. లోకల్ హెడ్లైన్స్ కాదు ఇది. సో ఆ క్రమంలోనే మొత్తం 37,000 కోట్ల రూపాయల పనులకి సంబంధించి టెండర్స్ ఫైనల్ అయిపోతున్నాయి. దాంతోపాటు నరేంద్ర మోడీ గారు ఫస్ట్ భూమి పూజ చేశారు. అప్పుడు మట్టి నీళ్లు ఇచ్చి అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగానే నిర్వహించారు. అది కొనసాగి ఉంటే ఈ పాటికి ప్రారంభోత్సవాలు జరిగి ఉండేటువంటి అవకాశం ఉండేది. సో కొనసాగలేదు. ఇప్పుడు పునఃప్రారంభించేటువంటి ప్రక్రియలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా సిఆర్డిఏ బిల్డింగ్ పనులు మళ్ళీ మొదలు పెట్టడానికి వెళ్ళారు. అక్కడ విజిట్ చేశారు. ఏదో అక్కడ పూజా కార్యక్రమాలు జరిగినాయి. ఇవన్నీ కూడా జరిగినాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ అసెంబ్లీ, ఐకానిక్ అసెంబ్లీ, ఐకానిక్ హైకోర్టు, హెచ్ఓడి టవర్స్, ఇవి చాలా కీలకమైనటువంటి మోడల్. అంటే అమరావతికి అట్రాక్టివ్ పిల్లర్స్ అవి. వీటి పనులు కూడా మొదలు పెడుతున్నారు. కాబట్టి మొత్తం ఏపీసీఆర్డీఏ 22 రకాల పనులు మొదలుపెట్టింది. ఇంకో 30 రకాల పనులని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ మొదలుపెట్టింది. ఇవన్నీ కలిపి ఒక బల్క్ ప్రాజెక్ట్ అవుతుంది. కాబట్టి దేశం మొత్తం దృష్టిని ఇటువైపు తిప్పేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధానమంత్రి కూడా పాజిటివ్ గా ఉన్నారు కాబట్టి ఈయన వెళ్తున్నారని మనం అనుకోవాలి. సో ఒకేసారి ఒక 70-80 వేల కోట్ల పనులకి సంబంధించిన ప్రారంభోత్సవాలు జరుగుతాయి అనేది ఒక సమాచారం ఉంది. ఎందుకంటే కృష్ణా జిల్లాలో నాగాయలంకలో డిఫెన్స్ మిసైల్ టెస్టింగ్ సెంటర్ ఒకటి శాంక్షన్ అయింది అంటున్నారు. సో ప్రధానమంత్రి గారు వస్తే కూడా ఈ నెల కంటే కూడా ఏప్రిల్ 15-20 మధ్యలో షెడ్యూల్ ఖరారు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. దానికి తోడు వరల్డ్ బ్యాంక్ ఒప్పందాలు ఒకటి పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు హడ్కో 11,000 కోట్ల రూపాయల అగ్రిమెంట్ నిన్న కంప్లీట్ అయింది. వాళ్ళు పనులు జరిగేటువంటి తీరుని బట్టి డబ్బు రిలీజ్ చేయడం మొదలు పెడతారు. వరల్డ్ బ్యాంక్ కూడా కౌంటర్ గ్యారంటీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. దానికి సంబంధించినటువంటి చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు అమరావతిని ఇతర నగరాలతో కనెక్ట్ చేసేటువంటి పథకాలు చాలా ఉన్నాయి. వాటికి ఇంకా క్లియరెన్స్లు రావాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు 3 రకాల పనులు చంద్రబాబు నాయుడు గారు ప్యారల్గా చేస్తున్నారు. ఒకటి రాజధాని నిర్మాణం, 2 రాజధానిని ఇతర ప్రాంతాలతో కనెక్ట్ చేయడం, 3 రాజధానికి ప్రపంచ స్థాయి సంస్థలను తీసుకురావడం. సో ప్రపంచ స్థాయి సంస్థలు అనేవి ఆయన ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ అగ్రిమెంట్ జరిగే దాని మీద ఆధారపడి ఉంటాయి. వరల్డ్ నెట్వర్కింగ్ విషయంలో జాతీయ స్థాయి నగరాలతో కనెక్ట్ చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా ఉండాల్సింది. సో ఈ అంశాలన్నింటిలో కూడా ప్రధానమంత్రి పాత్ర చాలా కీలకమైంది. అందుకనే ఆయన మళ్ళీ రీలాంచ్ అనేటువంటి ప్రణాళికను తీసుకున్నారు. ఆల్రెడీ ఓపెన్గా కూడా చెప్పారు, రీలాంచ్కి ప్రధానమంత్రిని పిలుస్తాము, మేము పెట్టుకున్న లక్ష్యానికి తగ్గట్టుగా 2 ఏళ్లలో దశల వారీగా ప్రారంభోత్సవాలు ఉంటాయని చెప్పి అన్నారు. బహుశా అదే ప్రణాళికలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని ఆహ్వానం పలికేందుకు వెళ్తున్నారని చెప్పని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇది మొదటి దశ ప్రారంభోత్సవానికి మోదీ గారిని ఆహ్వానించారు. అంటే అమరావతి అనేది ఫేజ్ 1. ఇప్పుడు వీళ్ళు డిజైన్ చేసిందంతా ఫేజ్ 1. ఫేజ్ 2 కూడా ఉంది ప్రణాళికలో. ఇది ఎంత ఫాస్ట్ గా జరిగితే ఫేజ్ 2 అంత తొందరగా వస్తుంది. దానికోసం ప్రయత్నాలు. సరే, ఆ ప్రారంభోత్సవ డేట్స్ గానీ మంత్ గానీ ఏమైనా మనకి రివీల్ అయినట్లే? అంటే అది ఏప్రిల్ 15 నుంచి 20 మధ్యలో ప్రధానమంత్రిని ఏపీకి ఆహ్వానించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ డేట్స్ లో ప్రధానమంత్రి గారి సమయాన్ని అడిగినట్టుగా సమాచారం ఉంది. సో ఆయన కన్ఫర్మ్ చేస్తే ఏమేమి ఉండొచ్చు ప్రారంభోత్సవాలు, అవి కూడా ఆయనతో వాళ్ళు డిస్కస్ చేయొచ్చు. ఆయన కూడా ఏమైనా అనౌన్స్మెంట్ చేయొచ్చు. కొత్త అనౌన్స్మెంట్ ఏదైనా చేయొచ్చు. కొంతమంది చాలా ఆశపడుతున్నారు, దేశానికి 2వ రాజధాని చాలా మంది ఆశపడుతున్నారు. అంత స్థాయిలో ఉండకపోయినా గానీ కొన్ని ప్రకటనలు కేంద్ర ప్రభుత్వ పక్షాన చేసేటువంటి అవకాశం ఉంటుంది అంటున్నారు. కాబట్టి ఒకసారి ఇక్కడ ఉన్న రియాలిటీ ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.